తనకు విలువిద్య నేర్పించమని ద్రోణాచార్యుని అడిగిన కర్ణుడు ద్రోణాచార్యుడు ఒప్పుకోకపోవడంతో అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతాడు. బాధతో వెళ్ళిపోయిన కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. పరశురాముడు బ్రాహ్మణులకు శిక్షణ ఇచ్చినవాడు. అందుకని కర్ణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళి పరశురాముడిని వేడుకుంటాడు. పరశురాముడు కర్ణుడిని తన శిష్యుడిగా ఒప్పుకొని కర్ణుడికి ఎన్నో గొప్ప విద్యలు నేర్పిస్తాడు. కర్ణుడిని ఒక గొప్ప యోధుడిగా తయారు చేస్తాడు. ఒకరోజు మధ్యాహ్నం నేను పడుకుంటాను, ఒక దిండు తీసుకురమ్మని పరశురాముడు చెప్తాడు. అప్పుడు కర్ణుడు నా కాళ్ళ మీద విశ్రాంతి తీసుకోండి అని చెప్పగా అకస్మాత్తుగా ఒక పురుగు వచ్చి కర్ణుడికి కుడుతుంది. ఆ కుట్టడం కారణంగా కర్ణుడి శరీరంలోంచి ఎంతో రక్తం పోతుంది. ఆ రక్తం వేడికి లేచిన పరశురాముడు కర్ణుడిని బాధ చూసి కోప్పడతాడు. కేవలం ఒక క్షత్రియుడు మాత్రమే ఇంత బాధను తట్టుకుని ఉండగలడని గుర్తించిన పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు. నీకు దివ్యాస్త్రాలు అవసరం వచ్చినప్పుడు నీకు ఏ అస్త్రం కూడా గుర్తుకు రాదు అని శపిస్తాడు.